విస్తృతమైనటువంటి చర్చ జరుగుతున్నది. మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి చట్టం, ఉపాధి హామీ చట్టం, ఈ చట్టాన్ని రద్దు చేసి కొత్తగా వికసిత్ భారత్ జీ రామ్జీ, చాలా పత్రికల్లో వచ్చిన కథనం ఏంటంటే సగం హిందీ సగం ఇంగ్లీష్. దీంట్లో కూడా ఏం మరం ఉందో మనకు ఇంకా అర్థం కావాలి. సగం హిందీలో సగం ఇంగ్లీషులో ఈ పేరు పెట్టి వ్యవహారం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అంటే కొత్తగా వచ్చినటువంటి చట్టానికి సంబంధించినటువంటి విశ్లేషణలు అన్ని పత్రికల్లో వచ్చినాయి. ఇంత విశ్లేషణలో ఒక అంశం మీద వచ్చినాయి చాలా తక్కువ. ఎందుకంటే ఉపాధి హామీ పథకానికి ఉన్నటువంటి వాల్యూ దాని దృష్ట్యా దీనికి ఇంత విలువ వచ్చింది. ఇంత కఠోరమైన వ్యతిరేకులు సైతం ఇది అన్యాయం, ఆ చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావటం, తీసుకొచ్చిన చట్టం ఏమైనా ఉపయోగం జరుగుద్దా? ఉపయోగం జరిగే పరిస్థితి లేదు, ఉన్న హక్కులన్నీ పోతున్నాయని. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది, ఈ చట్టం ఏదో గాలిలోకి వచ్చిన చట్టం కాదు. ఇది వామపక్షాలు అనేక సంవత్సరాల తరపున ఉద్యమాలు నిర్వహించిన ఫలితంగా ఉపాధి హామీ చట్టం రావటం అనేది జరిగింది. అప్పుడు పార్లమెంట్లో 64 మంది వామపక్ష సభ్యులు ఉన్నారు. యూపీఏ గవర్నమెంట్ ఉన్నది. యూపీఏ గవర్నమెంట్ మీద వామపక్షాల యొక్క ప్రాబల్యం, దాని ఒత్తిడి, ఆ ఒత్తిడి ఫలితంగా ఈ చట్టం రావటం అనేది జరిగింది. నిన్ననే రాహుల్ గారు ఎక్కడో మాట్లాడుతూ ఈ చట్టం రావడానికి సీతారాం యేచూరి గారు చాలా కీలకమైనటువంటి పాత్ర నిర్వహించాడు అని నిన్న రాఘవుల్ గారు ఎక్కడో ప్రెస్ మీట్ చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. మేము కూడా చాలా సందర్భాల్లో ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు ఉపాధి హామీ చట్టం అనేది వామపక్షాల కృషి, సుదీర్ఘకాలం కమ్యూనిస్టులు చేసిన పోరాటాల ఫలితంగా ఈ చట్టం వచ్చింది అని. నేను చిన్నప్పుడు జీతగాళ్ళ సంఘం, కలుపుల సంఘం, వరికోత మిషన్ల సంఘం, ఇట్లా సంఘాలు పెట్టి జీతాలు పెరగాలి, కూళ్ళు పెరగాలి, ఇట్లా చిన్న చిన్న డిమాండ్స్ బేస్ చేసుకొని చాలా పెద్ద ఉద్యమాలు చేసేవాళ్ళం. ఆ రోజుల్లో చెప్పేవాళ్ళం, అని మీరు ఎక్కడ కష్టం చేసిండ్రో అక్కడ ఫలితాన్ని రాబట్టుకోరి. కష్టం ఒక దగ్గర తెచ్చి కూలి ఒక దగ్గరికి పోతే సాధ్యమయ్యే పని కాదు ఇది. అది కష్టం చేసేది కంటే కొట్లాడండి అని ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు. కష్టం చేసిన దానికి ఫలితం రాని పరిస్థితులు ఉండి భూస్వాముల యొక్క దోపిడీ, వెట్టి చాకిరీ, ఇలాంటి వాటితో నలిగిపోతున్నటువంటి జనాన్ని కమ్యూనిస్టులు సంఘాలు పెట్టి చైతన్యవంతం చేశారు. ఈ చట్టం వచ్చిన తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం కూడా ఏంటంటే రాను రాను మేము ఇంత పని చేసినా మాకు ఇంత కూలీయమని అడే ఒక డిమాండ్, ఒక హక్కు లాగా వచ్చింది. అందుకే చాలా మంది భూస్వాములకి ఈ చట్టం రావటం ఇష్టం లేదు, ఉపాధి హామీ చట్టం. సరే, ఆ రోజుల్లో తక్కువ ఉన్నది కూలీ, ఆ రోజుల్లో ఉన్నది ఉపాధి హామీ చట్టంలో కూడా తక్కువే ఉంది. కాలక్రమేణా ఇప్పుడు 600 కావాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటి? ఇంకెక్కువ మందికి పని కల్పించి ఇంకెక్కువ జీతం ఇచ్చే పని చేసి ఈ పని చేయాలి. కానీ అది కాదు, ఏదన్నా 100 నుంచి 125 పెంచను. ఈ లోపాయి గారి డొల్లతనం అనేది మనం పత్రికల్లో వస్తున్న విశ్లేషణ బట్టి అర్థమవుద్ది.
ఇది క్రమేపీ ఉపసంహరించుకునే పని, లేదా ఇది మొత్తం కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా దీన్ని మలచడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా 90% కేంద్రం, 10% రాష్ట్రాలు పెట్టుకునేటువంటి నిధులు ఇప్పుడు 60-40 చేశారు. అదేవిధంగా పనులు ఏం చేయాలి ఏంటి అని నిర్దేశించేటువంటి పనిని కూడా ప్రభుత్వాల చేతుల్లో పెట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా బడ్జెట్ కేటాయింపులు తగ్గించటం, హక్కులు తగ్గించటం. ఇవాళ నేను చూసి నేను ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం వచ్చింది, ఉపాధి హామీ చట్టం, హక్కు చట్టం 92 సార్లు ఉందట ఉపాధి హామీ అని, కానీ హక్కు అని మాత్రం ఎక్కడ లేదట. ఇది ఉపాధి హక్కు చట్టం. రాజ్యాంగం పొందుపరిచిన దాంట్లో జీవించే హక్కు, మాట్లాడే హక్కు, పనే హక్కు, ఈ ప్రాథమిక హక్కులు ఏదో దయాదాక్షిణ్యాల మీద వచ్చినాయి కాదు. ఇవి మన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల్లో పని హక్కు, ఉపాధి హామీ హక్కు. ఇది ఈ హక్కు అనేది తీసేసి హామీ అనే పదాలు చేర్చారు అంటే హక్కు పోయింది. వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే పరిస్థితి కింద ఈ చట్టాన్ని మార్చటం అనేది జరిగింది. అది చాలా దుర్మార్గం. దాంతోపాటు మహాత్మా గాంధీ గారి పేరు తీసేయడం అనే దాని మీద ప్రజల్లో ఒక పెద్ద రియాక్షన్. గాంధీ గారి పేరు తీసేసింది ఇదేంటి అని చర్చ కూడా చాలా పెద్ద చర్చ జరుగుతున్నది. ఇది ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం నుంచి వచ్చినటువంటిది. ఈ మధ్యన అయోధ్యలో రామ మందిరం మీద 160 అడుగులో 120 అడుగులో కాషాయ జెండా ఎగరేస్తప్పుడు ప్రధానమంత్రి అన్నది ఏంటంటే, శతాబ్దాల నుంచి పోగొట్టుకున్నటువంటి అవకాశాల్ని ఈ జెండా ప్రతిష్ఠించడం ద్వారా మళ్ళీ శతాబ్దాలలో జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దుకునే పరిస్థితి వచ్చింది చెప్తూ ఇంకోటి ఏం చెప్పిందంటే, ఇదే కాదు శతాబ్దాల తరబడి జరిగినటువంటి అన్యాయానికి సంబంధించినటువంటి విషయాలు ఇంకా ఉన్నాయి, రానున్న రోజుల్లో దాన్ని కూడా మార్చుకునే అవకాశం ఉంది అని చెప్పాడు. అండ్ అర్థం ఏంటి? రాజ్యాంగాన్ని మార్చడమే, జాతీయ జెండాను మార్చటం. జాతీయ జెండాను తీసేసి కాషాయ జెండా పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. అంటే ప్రధానమంత్రి ఉపన్యాసాన్ని మనం స్టడీ చేస్తే, అంటే దశాబ్దాల తరబడి జరిగిన అన్యాయాన్ని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం, ముందలు తెస్తున్నాం, ఇంకా దాని ఆనవాళ్ళు ఉన్నాయి, ఆనవాళ్ళన్నింటినీ చేరిపోయాలి అని అంటే అర్థం ఏంటి? ఉన్నది రాజ్యాంగం, ఆ జాతీయ జెండా. ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పని జరుగుతున్నది. గాంధీ గారి మీద, నెహ్రూ గారి మీద, స్వాతంత్రోద్యమ నాయకుల మీద వాళ్ళ పేరు లేకుండా చేసేటువంటి పనంతా ఆ కోవలో ఉందే. ఇది ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుగుణంగా కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధానాలు అనుసరిస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని పేదవాడికి పని హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కునే తీసేసింది. కాబట్టి ఈ హక్కుని సాధించుకోవటం కోసం, నిలబెట్టుకోవటం కోసం మనం మరింత పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ఉపాధి హామీ చట్టం 2005లో రావడానికి వామపక్షాలు ఎంత కష్టపడి ఉద్యమాలు చేసినాయో, ఆ చట్టాన్ని తిరిగి నిలబెట్టుకునే విధంగా, ఉన్న చట్టాన్ని రద్దు చేసే విధంగా, లేదు లోపాలన్నీ సవరించుకొని మరిన్ని ఉపయోగకరమైనటువంటి పద్ధతులు రాబట్టే విధమైనటువంటి ఐక్య పోరాటాలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా వామపక్షాల మీద ఉన్నది అని సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ, రానున్న రోజుల్లో కార్యాచరణ కూడా ఇచ్చారు. ఈ కార్యాచరణ ప్రకారంగా మన ఉద్యమాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
కరపత్రాలు కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టం, పేదలకు జరుగుతున్నటువంటి నష్టం, ఎట్లాంటి పేదల మీద దాడి జరుగుతుందనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పడం అవసరమని ఈ సందర్భంగా